మళ్ళీ దారికి ఇడుస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేయడము, ఆయన దానిపైన చేయడము, ఇక ఇద్దరి మధ్యలో గొడవ జరగడము, రకరకాలైనటువంటి సందర్భంలో ఏది చెప్పినా వినకుండా టెండర్ ఫ్లోట్ చేసిండు. టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత మారువేషంలో వీడు టెండర్ మీటింగ్కి వచ్చాడు, కోయంబత్తూర్ మీటింగ్కి వచ్చిండు. వస్తే ఈ నవీన్ మిట్టల్ అనేటోడు ఏంటంటే వీడు ఎట్లా అంతర్జాతీయ తీవ్రవాదో ఆయన కూడా ఎటువంటిది అంటే ఒక అంతర్జాతీయ నేరగాళ్లను, ఒక 10 మంది ఐపీఎస్లను, 10 మంది ఐఏఎస్లను అందరినీ గ్రైండర్లు వేసి తీస్తే ఎట్లా వస్తాడో ఆయన అట్లా వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నవీన్ మిట్టల్ పేరు మీకు బాగా తెలుసు. అమయ్ కుమారు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళ గురించి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తాం. రెవెన్యూ సిస్టంలో ఆట ఆడుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో టెండర్ దాఖలు చేసిండ్రు. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ వచ్చిండు. మీరు గమనించారు అక్కడ? అరే మీటింగ్ వచ్చిండండి. మీటింగ్ వచ్చిన తర్వాత మారు వేషంలో గ్లోబరీనా అని చెప్పి నేను మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇదే నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక క్రిమినల్ అధికారి ఏమి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు తెలుసా? మేము పిలవలేదు, అయినప్పటికీ ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవము. అసలు ప్రీబిడ్ మీటింగ్ రావాలంటేనే నువ్వు గేట్ కార్డ్ ఆపాలి కదా అవన్నీ. ఇటువంటి దొంగను, అంతర్జాతీయ నేరగాన్ని కంపెనీ మారింది కదా ఏమనుకున్నారు వాళ్ళు? కంపెనీ మారింది కాబట్టి మధుసూదన్ రెడ్డి గుర్తుపట్టాడు అనుకున్నారు. నాకు తెలివి తక్కువ ఉంది అనుకున్నారు. కానీ నాకు తెలివి నువ్వు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంది కదా. ఆ తర్వాత అబ్బెబ్బెబ్బే మాకు తెలియదు, వాడు దొంగ మారువేషంలో వచ్చిన సంగతి, కాబట్టి వాడి టెండర్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు 2 ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ నోట్లు కూడా జారీ చేసింది. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏంటి అంటే, అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లెక్చరర్వి, ప్రభుత్వంతో నిన్ను కాళ్ళ కిందేసి తొక్కిపిచ్చి అధపాతాళానికి తొక్కే విధంగా చేసి నిన్ను ఏసీబీ కేసు పెట్టి నీకు నీడ లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తే ఇంకా కూడా నా వైపు వస్తున్నావా అని చెప్పి వానితోటి డిఫమేషన్ కేసు వేయించారు నా మీద. స్టిల్ డిఫమేషన్ కేసు పెండింగ్ ఇట్ నాంపల్లి కోర్ట్. గ్లోబరీనా అనే సంస్థ పేరు మీద నా మీద డిఫమేషన్ కేసు వేసిన వీడు. ఇది వీని చరిత్ర. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో మరి వీన్ని సిబిఎస్ఈకి ఎట్లా పర్మిట్ చేసిండు అనేది నాకు అసలు 8 రోజుల నుంచి నిద్రపట్టనటువంటి సమస్య. అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు కోయంబత్తూర్ అక్కడికి పోయిన విషయం తెలియదు, ఎవరికి తెలియదు. రాహుల్ గాంధీకే తెలియదట. ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇంట్రెస్టింగ్ గా నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాంటాక్ట్తో కొంచెం మాట్లాడుతున్నప్పుడు మన పిఎస్సి మీటింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీది. సో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు గ్లోబరీనా విషయంలో ఫైట్ చేసిండు. ఆయనకి కోయంబత్తూర్ గ్లోబరీనా ఒకటనే విషయం ఆయన కూడా తెలియదు. అంటే ఎంతటి చాకచక్యంగా గోప్యంగా వ్యవహరించిండు విఎస్ఎన్ రాజా అర్థమవుతుంది ఇక్కడ. అంటే నేను ఏమంటున్నా అంటే, అంతర్జాతీయ తీవ్రవాదులు ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళను కలిసి ఒకరోజు లంచ్ చేసినా తప్పులేదు మనం. కానీ వీనితోటి కలిసినాము అంటే వాడు ఎవరినన్నా మాయం చేయగలడు. నేను ఆఫీస్ కాడికి కూడా పోయినా నిన్న. పోతే నాకు మహా అయితే హెడ్ ఆఫీస్ అట, చుట్టూ రెసిడెన్స్ ఉన్నాయి. మన అమీర్పేట్ మధురానగర్లో చుట్టూ రెసిడెన్స్లే ఉన్నాయి. కింద ఒకటే ఫ్లోర్ ఉంది. నేను ఒక 2 గంటలు వెయిట్ చేసిన అక్కడ, 3-4 గంటలు ఉన్నా అక్కడే. ఇద్దరు బయటికి ఎవరు వచ్చి అడ్మిన్ ఆఫీసర్లు అంట. కనీసం మాట్లాడించండి అయ్యా, ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు. లేదు మా సార్ లేడు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. స్టాఫ్ ఎంతమంది? 40 మంది స్టాఫ్ అని సెక్యూరిటీ చెప్తున్నారు. ఇంత సీనియర్ రిపోర్టర్ మీరు లోపలికి ఎట్లా రానిస్తాడు సార్ వాడు? మీరు చేయాల్సింది ఏం చేసేది ఉండే అంటే, అది కూడా మామూలు కాల్ కాకుండా వాట్సాప్ కాల్ చేసి నేను సో మాట్లాడుతున్నా, కొంచెం గోల్కొండ హోటల్లో ఒక 2 నిమిషాలు మనం కలిసి మాట్లాడుకుందాం సార్ అంటే 100% వచ్చేవాడు. అక్కడ మీ స్టింగ్ ఆపరేషన్ చేస్తే అయిపోయేది. వాడు ఈజ్ ద కేర్ ఆఫ్ గోల్కొండ. ఈ రాష్ట్రంలో వాడు ఇచ్చినటువంటి దావతులు ప్రెస్ రిపోర్టర్లకు ఎవడు ఇవ్వలేదు. ఇంటర్మీడియట్ బోర్డు కుంభకోణాన్ని కప్పిపెట్టడానికి వాడు ఎన్ని దావతులు ఇచ్చిండో హోటల్ గోల్కొండలో. నేను చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా మీరు ట్రై చేయండి. మీరు వాట్సాప్ కాల్ చేసి హోటల్ గోల్కొండలో వెళ్తాం సార్ అనండి, 5 నిమిషాలు మీకు ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్ ఏం చేసుకుంటారో చేసుకోండి. మొత్తం చుట్టూ రెసిడెన్స్లే ఉన్నాయి. నేను ఏమంటున్నానండి, 51 వాని వెబ్సైట్ లో ఉంటది. ఏది నంబర్ ఆఫ్ వర్కింగ్ ఎంప్లాయీస్ అవన్నీ కూడా బోగసే. 51 మంది కూడా మన దగ్గర ఉండరు. కాంట్రాక్ట్ తగ్గిందంట. వాడు గ్యారంటీ సిబిఎస్ఈ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింటాడు వాడు.